హలో అక్వామ్యాన్ #మాన్స్టర్ ఫిష్ పాండ్ ప్రాజెక్ట్ పార్ట్ 2 కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పైన లేయర్ తీద్దామని చెప్పి ఒక స్కేల్ తీసుకొని నీట్గా మార్కింగ్స్ చేసుకొని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నా. అయితే ఈ ప్లాస్టిక్ చాలా థిక్ ఉంది, అసలు కట్ చేసేటప్పటికి దుగుల తీరిపోయింది. మా డాడీ హెల్ప్ కూడా తీసుకున్నా, షౌట్ అవుట్ టు మై డాడ్. ఇంకా ఫైనల్ గా ఎలాగోలా సక్సెస్ఫుల్లీ ఈ పైన లేయర్ తీసేసాం. తర్వాత ఒక రఫ్ శాండ్ పేపర్ తీసుకొని స్మూత్నెస్ కోసం ఇలా ఒకసారి నీట్గా రబ్ చేసుకున్నాం. మీరు ఫాలో అవుతూ ఉండండి, ఈ పాండ్ లుక్ అసలు అద్దిరిపోద్ది, అట్లాంటి లుక్ తెస్తా. చూడండి, ఇట్లా రఫ్గా ఉన్న పార్ట్ మీద ఇట్లా శాండ్ పేపర్ పెడితే చూడండి ఎంత స్మూత్ గా అయిపోయిందో. ఇప్పుడైతే పాండ్ ని నీట్ గా వాష్ చేసుకుంటున్నాను. అయితే సబ్బుతోనే వాష్ చేస్తున్నాను, కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆక్వేరియం సామాన్ సబ్బుతో కడిగితే ఆ సబ్బు పోయేంత వరకు వాటర్ తో నీట్ గా కడుక్కోవాలి. 1% కూడా సబ్బు ఉండకూడదు. చూడడానికి అచ్చం బేబీ పూల్ లాగా ఉంది కదా. అవునవును.